నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 82లో మనం డైలీ లైఫ్లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. ప్యారలల్. ప్యారలల్ని తెలుగులో సమాంతర లేదా పోలిక అని అంటాము. దీస్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్. దీస్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్. ఈ రెండు గీతలు సమాంతరంగా ఉన్నాయి. షీ వాక్డ్ ప్యారలల్ టు ద రోడ్. షీ వాక్డ్ ప్యారలల్ టు ద రోడ్. ఆమె రోడ్డుకు సమాంతరంగా నడిచింది. పరేడ్. పరేడ్ని తెలుగులో కవాతు, ఊరేగింపు లేదా పరేడ్ అని అంటాం. ద సోల్డియర్స్ మార్చ్డ్ ఇన్ ద పరేడ్. ద సోల్డియర్స్ మార్చ్డ్ ఇన్ ద పరేడ్. సైనికుల పరేడ్లో నడిచారు. దే ఆర్ రన్నింగ్ ఇన్ ఏ పరేడ్. దే ఆర్ రన్నింగ్ ఇన్ ఏ పరేడ్. వాళ్ళు కవాతులో పరిగెత్తుతున్నారు. పార్క్. పార్క్ని తెలుగులో పార్క్ లేదా ఉద్యానవనం అని అంటాం. We went to the park. We went to the park. మేము పార్కు వెళ్ళాము. Children are playing in the park. Children are playing in the park. పిల్లలు పార్కులో ఆడుతున్నారు. పామ్. పామ్ని తెలుగులో అరచేతి లేదా తాటి చెట్టు అని అంటాం. She wrote on her palm. She wrote on her palm. ఆమె తన అరచేతిలో రాసుకుంది. The coconut has a big palm tree. The coconut has a big palm tree. ఆ కొబ్బరికాయకు ఒక పెద్ద తాటి చెట్టు ఉంది. పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ని తెలుగులో పేరా లేదా పారాగ్రాఫ్ అని అంటాం. రీడ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. రీడ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. మొదటి పారాగ్రాఫ్ చదువు. రైట్ ఏ స్మాల్ పారాగ్రాఫ్. రైట్ ఏ స్మాల్ పారాగ్రాఫ్. ఒక చిన్న పారాగ్రాఫ్ రాయండి. పార్టిసిపేట్. పార్టిసిపేట్ని తెలుగులో పాల్గొనడం అని అంటాం. ఐ వాంట్ టు పార్టిసిపేట్. ఐ వాంట్ టు పార్టిసిపేట్. నేను పాల్గొనాలని అనుకుంటున్నాను. దే పార్టిసిపేటెడ్ ఇన్ ద ఈవెంట్. దే పార్టిసిపేటెడ్ ఇన్ ద ఈవెంట్. వారు ఈవెంట్లో పాల్గొన్నారు. పార్సిల్. పార్సిల్ని తెలుగులో పార్సిల్ లేదా మూట అని అంటాం. యువర్ పార్సిల్ హ్యాస్ అరైవ్డ్. యువర్ పార్సిల్ హ్యాస్ అరైవ్డ్. నీ పార్సిల్ వచ్చింది. సెండ్ దిస్ పార్సిల్ టుడే. సెండ్ దిస్ పార్సిల్ టుడే. ఈ పార్సిల్ ఈరోజే పంపు. పేమెంట్. పేమెంట్ని తెలుగులో చెల్లింపు అని అంటాం. ఐ మేడ్ ద పేమెంట్ ఆన్లైన్. ఐ మేడ్ ద పేమెంట్ ఆన్లైన్. నేను చెల్లింపును ఆన్లైన్లో చేశాను. యువర్ పేమెంట్ ఈజ్ నాట్ క్లియర్. యువర్ పేమెంట్ ఈజ్ నాట్ క్లియర్. మీ చెల్లింపు స్పష్టంగా లేదు. రోడ్ రేజ్. రోడ్ రేజ్ని తెలుగులో రోడ్డుపై కోపం లేదా డ్రైవింగ్లో కోపం అని అంటాం. రోడ్ రేజ్ కెన్ లీడ్ టు డేంజరస్ యాక్సిడెంట్స్. రోడ్ రేజ్ కెన్ లీడ్ టు డేంజరస్ యాక్సిడెంట్స్. రోడ్డుపై ఆగ్రహం ప్రమాదకరమైన ప్రమాదాలకు దారితీస్తుంది. రోడ్ రేజ్ ఈజ్ డేంజరస్. రోడ్ రేజ్ ఈజ్ డేంజరస్. రోడ్డుపై కోపం చాలా ప్రమాదకరం. పాజ్. పాజ్ని తెలుగులో విరామం లేదా ఆపు
అని అంటాం. లెట్స్ టేక్ ఏ షార్ట్ పాజ్. లెట్స్ టేక్ ఏ షార్ట్ పాజ్. చిన్న విరామం తీసుకుందాం. ప్లీజ్ పాజ్ ద వీడియో. ప్లీజ్ పాజ్ ద వీడియో. దయచేసి వీడియోను పాజ్ చేయండి. పేరెంటల్. పేరెంటల్ని తెలుగులో తల్లిదండ్రుల అని అంటాం. షీ హ్యాస్ పేరెంటల్ సపోర్ట్. షీ హ్యాస్ పేరెంటల్ సపోర్ట్. ఆమెకు తల్లిదండ్రుల సహాయం ఉంది. పేరెంటల్ కేర్ ఈజ్ ఇంపార్టెంట్. పేరెంటల్ కేర్ ఈజ్ ఇంపార్టెంట్. తల్లిదండ్రుల సంరక్షణ ముఖ్యము. ప్యాట్రోన్. ప్యాట్రోన్ని తెలుగులో ఆశ్రయదారుడు లేదా సహాయకుడు లేదా పోషకుడు లేదా ఆదరించువాడు అని అంటాం. షీ ఈజ్ ఏ లాయల్ ప్యాట్రోన్ ఆఫ్ ద లైబ్రరీ. షీ ఈజ్ ఏ లాయల్ ప్యాట్రోన్ ఆఫ్ ద లైబ్రరీ. ఆమె గ్రంథాలయానికి నమ్మకమైన పోషకురాలు. ద లైబ్రరీ ప్యాట్రన్స్ మస్ట్ ఫాలో ద రూల్స్. ద లైబ్రరీ ప్యాట్రన్స్ మస్ట్ ఫాలో ద రూల్స్. లైబ్రరీకి వచ్చే వాళ్ళు నియమాలు పాటించాలి. ప్యాట్రోల్. ప్యాట్రోల్ని తెలుగులో గస్తీ లేదా కాపలా తిరగడం అని అంటాం. పోలీస్ ప్యాట్రోల్ ద ఏరియా ఎవ్రీ నైట్. పోలీస్ ప్యాట్రోల్ ద ఏరియా ఎవ్రీ నైట్. పోలీసులు ప్రతి రాత్రి ఆ ప్రాంతంలో గస్తీ తిరుగుతారు. ఏ ప్యాట్రోల్ కార్ పాస్డ్ బై. ఏ ప్యాట్రోల్ కార్ పాస్డ్ బై. ఒక గస్తీ కారు అక్కడి గుండా వెళ్ళింది. ప్యాచ్. ప్యాచ్ని తెలుగులో ప్యాచ్ లేదా ముక్క లేదా అతుకు అని అంటాం. దేర్ ఈజ్ ఏ డ్రై ప్యాచ్ ఆన్ ద గ్రౌండ్. దేర్ ఈజ్ ఏ డ్రై ప్యాచ్ ఆన్ ద గ్రౌండ్. నేలపై ఒక ఎండిన ముక్క ఉంది. దేర్ ఈజ్ ఏ స్మాల్ ప్యాచ్ ఆఫ్ గ్రాస్ ఇన్ ద గార్డెన్. దేర్ ఈజ్ ఏ స్మాల్ ప్యాచ్ ఆఫ్ గ్రాస్ ఇన్ ద గార్డెన్. తోటలో చిన్న గడ్డి ప్యాచ్ ఉంది. పాస్ట్. పాస్ట్ని తెలుగులో గతం అని అంటాం. ఫర్గెట్ ద పాస్ట్. ఫర్గెట్ ద పాస్ట్. గతాన్ని మర్చిపో. హీ టాక్డ్ అబౌట్ హిస్ పాస్ట్. హీ టాక్డ్ అబౌట్ హిస్ పాస్ట్. అతను తన గతం గురించి మాట్లాడాడు. పర్టికులర్లీ. పర్టికులర్లీని తెలుగులో ముఖ్యంగా లేదా ప్రత్యేకంగా అని అంటాం. ఇట్ ఈస్ నాట్ పర్టికులర్లీ కోల్డ్ టుడే. ఇట్ ఈస్ నాట్ పర్టికులర్లీ కోల్డ్ టుడే. ఈరోజు ప్రత్యేకంగా చల్లగా లేదు. షీ ఈజ్ పర్టికులర్లీ టాలెంటెడ్. షీ ఈజ్ పర్టికులర్లీ టాలెంటెడ్. ఆమె ముఖ్యంగా ప్రతిభావంతురాలు. పార్లమెంట్. పార్లమెంట్ని తెలుగులో పార్లమెంట్ లేదా శాసనసభ అని అంటాం. ద పార్లమెంట్ మీటింగ్ స్టార్ట్స్ టుడే. ద పార్లమెంట్ మీటింగ్ స్టార్ట్స్ టుడే. పార్లమెంట్ సమావేశాలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. హీ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. హీ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అతను పార్లమెంట్ సభ్యుడు. ప్యాసివ్. ప్యాసివ్ని తెలుగులో నిష్క్రియ, ఎదురుతిరుగని లేదా నిశ్చేష్ట అని అంటాం. హి స్టేడ్ పాసివ్ ఇన్ ద సిచ్యువేషన్. హి స్టేడ్ పాసివ్ ఇన్ ద సిచ్యువేషన్. ఆ పరిస్థితిలో అతను నిశ్చేష్టగా ఉన్నాడు. డోంట్ బీ ప్యాసివ్. డోంట్ బీ ప్యాసివ్. నిశ్చేష్టంగా ఉండకండి. ప్యాటర్న్. ప్యాటర్న్ని తెలుగులో నమూనా లేదా విధానం అని అంటాం. ఐ లైక్ ద ప్యాటర్న్ ఆన్ దిస్ డ్రెస్. ఐ లైక్ ద ప్యాటర్న్
ఆన్ దిస్ డ్రెస్. ఈ డ్రెస్పై ఉన్న నమూనా నాకు నచ్చింది. దేర్ ఈజ్ ఏ ప్యాటర్న్ ఇన్ హిస్ బిహేవియర్. దేర్ ఈజ్ ఏ ప్యాటర్న్ ఇన్ హిస్ బిహేవియర్. అతని ప్రవర్తనలో ఒక విధానం ఉంది. పార్టీ. పార్టీని తెలుగులో పార్టీ లేదా పక్షం అని అంటాం. We went to a birthday party. We went to a birthday party. మేము ఒక పుట్టినరోజు పార్టీకి వెళ్ళాము. The party was fun. The party was fun. పార్టీ చాలా సరదాగా జరిగింది. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.